నా చిన్నప్పుడు గా చెరువు పక్కకే ఆడుకునేది. ఆడో పెద్ద మర్రి చెట్టు ఉండేది. దానికి ఉయ్యాలలు గట్టి ఊగేది మా దోస్తులమంతా. ఈత కొడటానికి పోటీలు పడేది. ఊరోళ్ళంతా ఈడనే బట్టలు విండుకునేది. గా కుంటనైతే ఎండాకాలం కూడా ఎండిపోకుండే. గందుకే మా బోర్ల మస్తు నీళ్లుంటుండే. ఇగో గిట్లా చెప్తుంటారు. అదంతా ఒకప్పుడు. అప్పటికిప్పటికి పరిస్థితి ఎట్లా మారిందంటే హైదరాబాద్ లోనే అనుకున్నాం, తెలంగాణ అంతటా కబ్జాలేపో. 33 జిల్లాల్లో 43,695 రిజర్వాయర్లు, చెర్లు, కుంటలు, చెక్ డ్యాంలు ఉంటే అందులో 3,000కు మీదనే మింగేసిండ్రంటే చూడురిగా. 211 చెర్లల్లో 175 వాళ్ళు, 402 కుంటల్లో సగం బడ కథం చేసిండ్రట పుణ్యాత్ములు. కుద్దు సెంటర్ వాళ్ళే 2 ఏళ్లు తిప్పలబడి తెలంగాణ అంతటా సర్వే చేసి చెప్పిన ముచ్చటి ఇది. రాత్రికి రాత్రే మాయం చేసుట్ల మునగాళ్ళు మరి. FTLనే ఏక్ నెంబర్ బంగ్లాలు, బఫర్ జోన్లనే అందమైన విల్లాలు, ఖతర్నాక్ ఫామ్ హౌస్లు, అదిరిపోయే ఫంక్షన్ హాల్లు, నాలాల మీద ఇండ్లు, పార్కు జాగల ప్లాట్లు. హీగేముంది, జర్రంత పెద్ద వాన పడితే నీళ్లు పోయే తావులేక కాలనీళ్ళ కాలువలు బారబట్టే, నాలాలు మత్తడి దుంకబట్టే. వరంగల్లో 10 ఏడు గీదే కథ. ఈ FTL ల్యాండ్ అనుకోండి, తర్వాత ఈ ఆక్రమణ అనుకోండి, ఓ 100 బిల్డింగ్ల వరకు అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ తోని ఈ చెరువును మూసేసిందండి. ఇప్పుడు కుంటలాగా కనిపిస్తున్నది, చెరువులాగా లేదు ఇది. వరంగల్ నాలాల 6 ప్రధాన నాలాల వెంట దాదాపు 450 ఆక్రమణలు ఉన్నాయని మున్సిపల్ రికార్డు చెప్తున్నాయి. అప్పట్లో ఆంధ్ర లీడర్లు ఏలువల్ల కంటే మన రాష్ట్రం తెచ్చుకున్నాకనే కబ్జాలు పెరిగినాయట. ఎవరికి అందినంతాలు అమరుకొని రియల్ ఎస్టేట్ దందాలు చేసిండ్రు. ఏ చెరువు ఎట్లుందో అటు పోయి చూసినోళ్ళు లేరు, కబ్జాలు ఆపినోళ్ళు లేరు. ఆఫీసర్లకు లంచాలు ఇచ్చుడు, పర్మిషన్లు తెచ్చుకున్నాడు, బంగ్లాలు లేపుడు. ఇప్పుడు గసంటోళ్ళ మీద సుత కేసులు అవుతున్నాయి. సిటీసీ వాళ్ళనైతే నేరి. ఇక్కడ ఆక్రమణ కాదు, మొత్తం చెరువే మొత్తం లేకుండా పోయింది. లెఫ్ట్ సైడ్ లో గుట్ట ఉంది, గుట్ట తీసుకొచ్చి చెర్ల పోసేసి మీదికెళ్ళి కట్ట మట్టి అంతే ఫిల్అప్ చేసేసి చెరువు లేకుండా చేసేసారు. తెలంగాణ అంతటా పరిస్థితికి ఇట్లున్నది కాబట్టి హైదరాబాద్ లో హైడ్రా పెట్టినట్టే గిసొంటి మాకు కూడా కావాలని డిమాండ్లు వస్తున్నాయి అన్నట్టు. ఇట్లనే లాపర్వా చేస్తామంటే అప్పట్లో చెరువులు ఉండేటి అని ఒయిళ్ళలో చదువుకునే కథ అయితే ఉండొచ్చు పో.